హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సంధ్య బ్లాగ్స్. ఓకేనా, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సింపుల్గా మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా పెట్టుకోండి. చెక్కలు అయితే ముక్కలు మా ఆయన కోసేసినాడు. కొంచెం సరిపడ కారం, ఉప్పు, ఇక అదేది ఆవాల పిండి, జీలకర్ర పిండి అన్నీ కలిపి అవి వేస్తున్నా ఫ్రెండ్స్. ఏది ఉత్తి ముక్కలనే వేసినాక మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఇట్లా చేస్తున్నా. అది కూడా కొంచెమే ఫ్రెండ్స్. ఏది 4 కాయలు ఉంటే మంచిగా పొడిగుడ్డతో తోడిచిన మంచిగా ఏది అలా నానబెట్టి ఒకరోజు నానబెట్టి తెల్లారి మంచిగా పొడిగుడ్డతో తోడిచి అవి అయితే మంచిగా వేసుకున్నాను. వేసి అన్ని మసాలాలు అయితే కలుపుతున్నాను. ఇంకా అదే చెంచా తీసుకొని అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పొడి వేసిన, కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పిండి మంచిగా దూరగా వేయించి మిక్సీ పట్టి అందులో పోసిన. అదైతే నేనైతే పెట్టలేదు. అప్పుడు తీసినప్పుడు కరెంటు పోయింది ఫ్రెండ్స్, అందువల్ల నేను అది పెట్టలేదు. ఇప్పుడైతే మీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా పచ్చళ్ళు వేసుకునేవి ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ అయితే పొట్టు తీసి ఒక గడ్డన్నర అన్ననే వేసిన. తర్వాత నూనె అయితే పోసి ఇట్లుంది లుక్ అయితే. బాగా కలిపేసి లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేనైతే సీసా జాడ మంచిగా కడుక్కొని అందులోకి అయితే ఎత్తి పెట్టేసుకుంటాను పచ్చడి. అందులో అయితేనే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లాస్టిక్ దాంట్లో పెడితే కొంచెం మెత్త పడుతుంది ముక్క. ఇంకా సీసా దాంట్లో పెడితే కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అది మంచిగా కలుపుకున్నాను. నేను ఉప్పు కారం మూత చూసుకొని వేసిన. సరిపోకపోతే 3 రోజులకి మళ్ళీ సైజు చూసుకొని ఉప్పు గిన పడితే కారం గిన పడితే పోసుకొని మంచిగా తడి లేకుండా మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, అందులో పెట్టేసి లోపలికి అయితే మంచిగా ఒత్తేసిన ఫ్రెండ్స్. చెయ్యి పడుతుంది నాకు, అట్లా ఒత్తేసినాక మిగతా ఉంటుంది కదా. నాకైతే ఇది పచ్చడి పెట్టినాక మంచిగా ఏది మన కడాయి ఊడ్చుకొని తినడం అలవాటు ఫ్రెండ్స్. ఇక నాకైతే కొంచెం అన్నం ఉంటే దాంట్లో అయితే కలుపుకున్నా. ఏమైనా మంచిది ఎట్టుంది టేస్ట్ చూడడానికి. నాకు మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి నాకు అంతే. ఇంకా అయిపోయినాక ఖచ్చితంగా బేషన్ డబ్బాలో మమ్మీ కలిపితే మంచి గోరుముద్దలు తినేది మమ్మీ చేత. ఇప్పుడైతే ఎవరు లేరు కదా, నేనైతే నా కొడుకు కోసం కలుపుతున్నాక కొంచెం అయితే అన్నం అయితే పెట్టుకున్నాను. అన్నం పెట్టి మంచిగా కలుపుతాను. కలిపారక మా చిన్న నేను కలుపుకుంటా అంటే ఎర్రగా చూసి వాడు కూడా నాకు పెట్టు మమ్మీ అని వాడు వచ్చింది ఫ్రెండ్స్. నేను కొంచెం తింటే కొంచెం ఉప్పు తక్కువ ఉంది. నేనైతే ఉప్పు అయితే పచ్చళ్ళు అయితే తర్వాత కలుపుతా. ఉప్పు కొంచెం తక్కువ ఉన్నది. అన్నం తీసుకున్నాక ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉన్నది. వీడియో తీయంటారు నీకు, వాడు తీస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాడు తీసిన వీడియో ఇగో ఇట్లుంటుంది. అందువల్ల నేనే తీద్దామంటే అటు క్లారిటీ ఉండదు. అదే మా బాధ. నేనైతే ఇప్పుడు ఒక బుక్ అయితే తిన్నా. నా కొడుకు అయితే మమ్మీ నాకు ఊర్లు వస్తుంది అని చెప్తుండు. అట్లా చెప్పగానే నా కొడుకు అమ్మ నాకు ఊర్లు వస్తాను అనగానే వాడిని రమ్మన్న. వానికి 2 బుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్తాడు చూడు నా కొడుకు. వానికి ఏమైనా కారం ఉప్పు ఉండొద్దు, కానీ కారం ఉంది మమ్మీ కదా. అయితే కొంచెం ఉప్పు పడుతుందా తక్కువ ఉంది కదా. ఇదే ఫ్రెండ్స్ రోజైతే వీడియో నేనైతే పచ్చడి అయితే పెట్టిన. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్. ఛానల్ నచ్చినట్లయితే లైక్